హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చిన మరొక నోటిఫికేషన్ గురించి వివరించబోతున్నాను. ఈరోజు మార్నింగే నేను ఆల్రెడీ మనము ఏపీపీఎస్సీలో వచ్చిన అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి నేను ఆల్రెడీ వివరించి వీడియో చేశాను. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన నోటిఫికేషనే. కాకపోతే ఇక్కడ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ డిసిప్లిన్లలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలలో ఉన్న లెక్చరర్స్ని ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ నెంబర్ 13/2023 అండ్ డేట్ 21/12/2023. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు చేయవలసిన పని గుర్తుంది కదండి. దయచేసి ఒక లైక్ కొట్టండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. సో ఇప్పుడు మనము ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ వీడియో కొంచెం లెంతీ అవ్వవచ్చండి, కాకపోతే నీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో దొరుకుతుంది. కాబట్టి మీరందరూ ఓపికగా లాస్ట్ వరకు వీడియో మొత్తం చూసి ఇన్ఫర్మేషన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాతనే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఈ నోటిఫికేషన్కి 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కట్ ఆఫ్ డేట్ అనేది 1 జూలై 2023 ఇచ్చారు. ఆ తర్వాత ఈ వేకెన్సీస్ మొత్తం టోటల్గా 99 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 99 వేకెన్సీస్ అన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీసు. ఈ ఉద్యోగానికి పే స్కేల్ 56,100 రూపాయల నుంచి 98,490 రూపాయల వరకు ఉంటుంది. ఈ జాబ్స్ని ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. స్టార్టింగ్ డేటు 29/1/2024 స్టార్ట్ అవుతుంది. అండ్ క్లోజింగ్ డేటు ఫిబ్రవరి 2024 ఉంటుంది. సో ఇంకా అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవ్వలేదండి. అప్లికేషన్ స్టార్ట్ అవ్వాలంటే ఇంకా మినిమం 1 మంత్ వరకు టైం ఉంది. ఈ 1 మంత్ లోపు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. వన్స్ అప్లికేషన్ డేటు స్టార్ట్ కాగానే మీరు అప్లై చేసుకునేటట్టుగా ఉండాలి. ఆ విధంగా మీరు సిద్ధం అవ్వండి. ఆన్లైన్ అప్లికేషన్ చేయాలంటే మీరు కంపల్సరీగా 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. దీనికోసం మీరు మీ యొక్క యాక్టివ్ ఈమెయిల్ ఐడి అండ్ యాక్టివ్ మొబైల్ నెంబర్ను ఉంచుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయబోయే వేకెన్సీస్కి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్ ఏప్రిల్ లేదా మే 2024 నెలలో ఉంటుంది. ఇంకా డేట్ అనేది ఫిక్స్ చేయలేదు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా చూసుకొని తెలుసుకోవలసి ఉంటుంది. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీసు కేటగిరీ వైజు, జోన్ వైజు ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా మనకు క్లియర్గా టేబుల్లో మెన్షన్ చేశారు. ఈ టేబుల్ అంతా మీరు చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎన్ని వేకెన్సీస్ ఏ పొజిషన్స్కి ఏ జోన్లలో ఉన్నాయి అనేది. ఈ విధంగా మొత్తం టోటల్గా 99 పోస్టులను అనేది ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూస్తే ఎలిజిబిలిటీ ఎనీ ఇండియన్ సిటిజన్ ఎవరైనా కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఒక్కొక్క పొజిషన్కి ఒక్కొక్క రకమైన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ కింద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. ఈ నేమ్ ఆఫ్ ద పోస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవి ఉండాలి అంటే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ అప్రాప్రియేట్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెక్చరర్ ఇన్ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ అనుకోండి, ఈ జాబ్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ అనేది ఉండాలి. ఈ విధంగా పర్టిక్యులర్ పోస్ట్కి పర్టిక్యులర్ టెక్నికల్ డిగ్రీ అనేది ఉండవలసి ఉంటుంది. సో మీరు ఈ టేబుల్ని క్లియర్గా చదివి అర్థం చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ పొజిషన్ లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ టెక్నాలజీ అని ఉంది. దీనికి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ ఉండాలి, లేదా ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్సెస్ పైన ఉండాలి. అండ్ టెక్స్టైల్ యాజ్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. నెక్స్ట్ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ, ఇంగ్లీష్, జియాలజీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్.
దీనికి ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అప్రోప్రియేట్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. కెమిస్ట్రీ లెక్చర్ అయితే కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో ఉండాలి. జియాలజీలో ఉండాలి. మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్లో పీజీ చేసి ఉండాలి. ఫిజిక్స్ అయితే ఫిజిక్స్లో పీజీ చేసి ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ లెక్చరర్ ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్. దీనికి ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఉండాలి. అదేవిధంగా టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలి ఇన్ ఇంగ్లీష్లో. అదేవిధంగా షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ అనేది కూడా ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ లెక్చరర్ ఇన్ ఫార్మసీ. దీనికి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ అనేది ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక జోన్స్ వైజ్గా ఏ సిటీస్ కవర్ అవుతున్నాయని చూడండి. ఇక్కడ టోటల్గా 4 జోన్స్ ఉన్నాయి. ఫస్ట్ జోన్లో శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం. సెకండ్ జోన్లో వచ్చేసి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా. థర్డ్ జోన్లో వచ్చేసి గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు. ఫోర్త్ జోన్లో వచ్చేసి చిత్తూరు, కడప, అనంతపూర్ అండ్ కర్నూల్. ఈ విధంగా టోటల్గా 4 జోన్లలో ఈ వేకెన్సీస్ అనేది ఫిల్ చేయబోతున్నారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది 1 జూలై 2023 వరకు 42 సంవత్సరాలు పెరగకుండా ఉండాలి. అదేవిధంగా 18 ఇయర్స్ తగ్గకుండా ఉండాలి. పీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళకి కూడా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి మిగతా 2 క్లాజులు కూడా ఇచ్చారు. ఈ 2 క్లాజులు మీరు ఒకసారి చదివి తెలుసుకోండి. హౌ టు అప్లై అంటే నేను ఆల్రెడీ చెప్పాను. 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తుంది. ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు రీలాగిన్ అయ్యి మళ్ళీ మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకుంటూ అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు అప్లై చేస్తూ పోతూ ఉంటే లాస్ట్కి మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ పేజీలోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు పేమెంట్ పేజీలోకి రీడైరెక్ట్ అయిన తర్వాత పేమెంట్ ఐడికి సంబంధించిన ఒక ఐడి జనరేట్ అవుతుంది మరియు SMS అలర్ట్ కూడా మీ యొక్క మొబైల్ నెంబర్కి వస్తుంది. ఈ విధంగా మీరు పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. ఈ పేమెంట్ అనేది కూడా మీరు ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా పేమెంట్ చేయవచ్చు. ఈ విధంగా మీరు టోటల్గా మీ అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని PDF ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని మీ వద్ద భద్రపరచుకునే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ 250 రూపాయలు. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ 120 రూపీస్ ఉంటుంది. మొత్తం టోటల్గా 370 రూపాయలు అనేది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, జనరల్ క్యాండిడేట్స్ కట్టవలసి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ PWD ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే 120 రూపీస్ అనేది ఎగ్జామ్షన్ ఉంటుంది. కేవలం 250 రూపీస్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. అభ్యర్థులు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళు అయితే కనుక టోటల్ 250 రూపీస్ అండ్ 120 రూపీస్ 370 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ కంపల్సరీగా ఎనీ కేటగిరీ వాళ్ళు, అన్ని కేటగిరీ వాళ్ళు పేమెంట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీని నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ పేమెంట్ చేయవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మీకు ఏప్రిల్లో కానీ మే నెలలో కానీ 2024 సంవత్సరంలో ఉంటుంది. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మీకు రాంగ్ ఆన్సర్స్కి 1/3 పెనాల్టీ మార్క్స్ అనేది కట్టింగ్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్కి సంబంధించిన సెంటర్స్ అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. ఫర్దర్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ సెలెక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే మీకు కండక్ట్ చేసిన రిటర్న్ టెస్ట్లో మినిమం మార్క్స్ స్కోర్ చేస్తేనే క్వాలిఫై అవుతారు. అదే విధంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఓపెన్ క్యాండిడేట్స్ అంటే ఓసీ వాళ్ళకి మినిమం, ఓసీ వాళ్ళు, స్పోర్ట్స్ పర్సన్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మినిమం 40 మార్క్స్ అనేది స్కోర్ చేయవలసి ఉంటుంది. బీసీ వాళ్ళైతే 35% స్కోర్ చేయవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 30% స్కోర్ చేస్తేనే క్వాలిఫై అవుతారు. ఇక్కడ టేబుల్ చూడండి. మీకు ఈ టేబుల్లో జోన్ల వారీగా కేటగిరీ వైజు ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి అనేది ఇచ్చారు. సో ఈ టేబుల్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ అండ్ సెకండ్ పేపర్. ఫస్ట్ పేపర్లో జనరల్ స్టడీసు అండ్
మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్స్ వరకు ఉంటాయి. మొత్తం టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి. డ్యూరేషన్ 150 మినిట్స్ ఉంటుంది. టోటల్ మార్క్స్ 150 ఉంటాయి. సెకండ్ పేపర్లో కన్సర్న్డ్ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ పైన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీంట్లో టోటల్ 150 మార్క్స్ ఉంటాయి. డ్యూరేషన్ కూడా 150 మినిట్స్ ఉంటుంది. అదేవిధంగా మ్యాక్సిమం మార్క్స్ 300 ఉంటాయి. టోటల్గా 450 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామ్ సిలబస్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన సిలబస్ అనేది టాపిక్ వైజ్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ టాపిక్స్ని మీరు క్లియర్గా చదివి అర్థం చేసుకోండి. ఈ టాపిక్స్ మాత్రమే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అదేవిధంగా పేపర్ 2లో ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇక్కడ ఎగ్జామ్ సిలబస్ అనేది ఇచ్చారు. ఈ సిలబస్ని మీరు కంప్లీట్గా నోటిఫికేషన్ చూసి మీకు సంబంధించిన సిలబస్ను పర్టిక్యులర్గా 100% ప్రిపేర్ అవ్వవలసి ఉంటుంది. చూడండి, ఇక్కడ అన్ని రకాల సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ అనేది నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ సిలబస్ని మీరు పర్టిక్యులర్గా చూడండి. ఈ సిలబస్ ఆధారంగానే మీరు ప్రిపరేషన్ కావాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ టోటల్గా 88 పేజీలకు సంబంధించిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా మెన్షన్ చేశారు. మెయిన్గా మీరు ప్రిపేర్ అవ్వవలసిన సిలబస్ మొత్తం కూడా టాపిక్ వైజు, సబ్జెక్ట్ వైజు, డిసిప్లిన్ వైజు క్లియర్గా ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్ మీరు ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకొని ప్రిపేర్ అయ్యే ముందు ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది దీన్ని ఒక మానిటరింగ్ గైడ్ లాగా పెట్టుకొని మీరు మీ యొక్క ప్రిపరేషన్ని సాగించవచ్చు. చూడండి, ఇక్కడ ఇదంతా కూడా మొత్తం టోటల్గా సిలబసే ఇచ్చారు. చాలా పెద్ద నోటిఫికేషన్ ఇది, సిలబస్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చిన్న టేబుల్ ఏదో ఇచ్చారో ఆ టేబుల్ గురించి మనము తెలుసుకుందాము. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాక్టికల్ టైప్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీకి సంబంధించిన టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది ఇక్కడ ఇచ్చారు. మొత్తం డ్యూరేషను 60 నిమిషాలు ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 100 మార్కులు ఉంటాయి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30 రావాలి, బీసీ వాళ్ళకు 35 రావాలి, ఓసీ అండ్ జనరల్ వాళ్ళకి 40 మార్క్స్ అనేది వస్తే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఎలిజిబిలిటీ సాధిస్తారు. ఫ్రెండ్స్, ఇదండి మన నోటిఫికేషన్. మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని మాత్రం మీరు అక్కడ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న తప్పు చేసినా కూడా మీ అప్లికేషన్ ఎనీ స్టేజ్లో రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఈ యొక్క నోటిఫికేషన్కే కాదు, ఎనీ నోటిఫికేషన్, ఎనీ జాబ్ మీరు మీ పర్టిక్యులర్ను పర్ఫెక్ట్గా జెన్యూన్గా ఇస్తేనే మీ అప్లికేషన్ అనేది ఫర్దర్ స్టెప్స్లకు వెళ్తూ ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్రాడ్ చేశారనుకోండి, మీ అప్లికేషన్ కంపల్సరీగా రిజెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి, అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని చేయండి. అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసే ముందు 1-2 సార్లు లేదా 4 సార్లు అయినా కూడా మీ అప్లికేషన్ని థరోగా చదవండి. ఆ తర్వాత మాత్రమే సబ్మిట్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు అంతా ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని అనుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం మీకు తెలిసిందే అనుకుంటున్నాను. ఒకవేళ తెలిస్తే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.